కుంభరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అన్ని విధాలుగా ఎలా ఉందంటారు? కుంభరాశి వారికి బృహస్పతి సంచారం మే తర్వాత నుంచి బాగా కలిసి వస్తుంది. ఇంతవరకు అర్ధాశ్రమ బృహస్పతి, దానివల్ల మానసిక చిరాకులు కూడా బాగుంటాయి. పాపం మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అది వికటిస్తాయి. అటువంటి గ్రహస్థితి నుంచి మే తర్వాత వీరికి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా వీరికి అధికంగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాల్లో మందత్వం కొనసాగుతుంది. బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మే తర్వాత వివాహాది శుభకార్యాలు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. విద్యలో అభివృద్ధి విద్యార్థులకి కూడా చేకూరుతుంది. శ్రమ ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. అయితే ఈ కుంభరాశి వారికి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఒక గ్రహణం ఏర్పడుతుంది, సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చక్కటి శాంతి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఈ పంచమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చక్కగా ఆహ్వానించి ఆస్వాదించగలుగుతారు. గురుగారు, కుంభరాశి వారు ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించడం వల్ల వారికి శుభ ఫలితాలు ఉపకరిస్తాయి? ఈ కుంభరాశి వారికి దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీలైనప్పుడల్లా కూడా దుర్గాదేవిని స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ గ్రహణ దోషం కూడా తగ్గుతుంది. గ్రహణ దోషం ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని మీరు అధిగమించడానికి లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కూడా ఈ దుర్గాదేవి యొక్క అనుకూలత చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి, వాటి ద్వారా విజయాలు సాధించడానికి కూడా ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగా ఉపకరిస్తుంది. తద్వారా క్షేమదాయకమైన శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.